నేను మీ ఆంధ్రవాలి. You all are welcome to watch our longest devotional ride of 2025. That is తిరుపతి via కాణిపాకం and కాళహస్తి. తిరుమల యాత్ర అంటే ప్రతి భక్తుని యొక్క జీవితంలో ఒక ప్రత్యేక అనుభవం. కానీ ఈ ట్రిప్ దానికి మించిన అనుభూతినిచ్చిందని గట్టిగా చెప్పగలను. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే వీడియో అంతా చూస్తే మీకే అర్థమవుతుంది. ఇట్స్ ఎ కంప్లీట్ 4-day ట్రిప్. సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. దట్స్ డే 1. కొంచెం లేట్ గానే అరౌండ్ 9. ఫస్ట్ స్టాప్ కాణిపాకం. కాణిపాకం వినాయక టెంపుల్ అంటే అందరికీ ఫెమిలియర్. టెంపుల్లో ఉన్న వినాయక విగ్రహం స్వయంభూ అని మనకి తెలిసిందే. ఆ స్టోరీ గురించి ఛానల్లో ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఉంది, ఎవరైనా తెలుసుకోవాలంటే చూసేయండి. ఈ టెంపుల్ కి వెళితే విఘ్నాలన్నీ తొలగి అనుకున్న పని అవుతుందని నమ్మకం. ఇంకా ఇక్కడ దర్శనం చాలా బాగా జరిగింది. బయటికి వచ్చి ప్యాక్ చేసుకున్న లంచ్ ఫినిష్ చేసి స్టార్ట్ అయిపోయాం మన నెక్స్ట్ స్టాప్ అయిన కాళహస్తికి. శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ కాళహస్తి అంటే పంచభూత లింగాల్లోని వాయులింగానికి ప్రసిద్ధి. టెంపుల్లో రాహుకేతు దోష పరిహార పూజలు చేస్తారు. అందుకే చాలా మంది ఆస్ట్రాలజర్ చెప్పగానే ఇక్కడికి వస్తారు. ఈవినింగ్ దర్శనం అయ్యాక కాళహస్తిలోని స్టే బుక్ చేసుకున్నాం. డే 1 పెద్దగా షూట్ చేయలేదు, కానీ టెంపుల్ దర్శనం అయ్యాక ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాం. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ గురించి కొంచెం తెలుసుకొని షార్ప్ అండ్ యాక్టివ్ గా ఉండాలి. అదర్వైజ్ లోకల్ గైడ్స్ అని టెంపుల్లో దర్శనం చేయిస్తామని మన చుట్టూ తిరిగి లూట్ చేయడానికి ట్రై చేస్తారు. మనకు కూడా అలానే ఒకరు తగిలారు. ఎంత చెప్పినా వినలేదు, వెనకాల తిరుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి 200 నోట్ ఇచ్చినా 500 కావాలని చాలా ఇన్సిస్ట్ చేశారు. శాలరీ లేదు అది ఇది అని చెప్పి కొంచెం డ్రామా కూడా చేశారు. క్యాష్ లేవని చెప్పినా, ఫోన్ లాకర్ లో ఉన్నాయని చెప్పినా ఫోన్ తీసుకుని ఫోన్ పే చేసే వరకు కూడా మమ్మల్ని వదిలి వెళ్ళలేదు. అప్పుడు రియలైజ్ అయ్యాం అలర్ట్ గా ఉండాలని. నెక్స్ట్ నుంచి ఎంట్రీ టికెట్స్ అన్నిటినీ అఫీషియల్ గా కౌంటర్ నుంచి తీసుకొని ఎక్కడ ఎక్స్ట్రాగా ఊరికే మనీ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డాం. కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. టెంపుల్ దగ్గరే ఉన్న బ్రిగేడ్ హోటల్లో రూమ్ తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. మీరు చూసిన విజువల్స్ అన్ని నెక్స్ట్ డే మార్నింగ్ తీసినవే, ఎందుకంటే ఫస్ట్ డే షూట్ చేయలేదని చెప్పా కదా. డే 2 మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ స్టాప్ తిరుచానూర్ పద్మావతి అమ్మవారి టెంపుల్. తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారి దర్శనం కంపల్సరీ అని చెప్తారు. అక్కడ అరౌండ్ 2 hours టైం పట్టింది. నెక్స్ట్ వకులమాత టెంపుల్ కి వెళ్ళాము. వకులాదేవి అంటే వెంకటేశ్వర స్వామికి ఫాస్టర్ మదర్. ప్రీవియస్ బర్త్ లో కృష్ణుడికి మదర్ యశోద. అప్పుడు కృష్ణ కళ్యాణం చూడలేకపోయింది. సో నెక్స్ట్ జన్మలో వకులమాతగా పుట్టి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి కళ్యాణం జరిపించారు. ఈ టెంపుల్ ప్లేస్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ట్రెడిషన్ ప్రకారం ఇక్కడ నైవేద్యం చూపించాకనే తిరుమల స్వామికి నైవేద్యం చేస్తారంట. అక్కడి నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము. శ్రీనివాస మంగాపురం. పద్మావతి అమ్మవారితో కళ్యాణం అవగానే తిరుమలకి వెళ్లకుండా స్వామివారు మంగాపురంలో కొంతకాలం గడిపారు. అందుకే ఇక్కడ స్వామికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చింది. న్యూలీ మ్యారీడ్ కపుల్ ఇక్కడ దర్శనం చేసుకుంటే సుఖ సంతోషాలతో జీవితకాలం ఉంటారని నమ్మకం. ఆ రోజు నైట్ స్టే పద్మా హోమ్స్ తిరుచానూర్ రోడ్ లో ఉంది. మనకి ఒక 1 BHK ఇచ్చారు విత్ కిచెన్ అండ్ హాల్. స్మాల్ ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్స్, డ్రింక్స్ ఆల్రెడీ ఉన్నాయి. లంచ్ ఆర్డర్ చేసుకుని 2 hours రెస్ట్ తీసుకుని ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వెళ్లే ఫస్ట్ ప్లేస్ కపిల తీర్థం. తిరుపతిలో ఈ వాటర్ ఫాల్స్ అండ్ శివ టెంపుల్ చాలా ఫేమస్.
ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యి దర్శనం చేసుకుని నెక్స్ట్ ఇస్కాన్కి స్టార్ట్ అయ్యాం. ఆ రోజు ఏకాదశి కదా, సో ఇంకా ఎక్స్ట్రా స్పెషల్గా ఉంది ఇస్కాన్ టెంపుల్. ఇంకా లాస్ట్గా గోవిందరాజన్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది తిరుపతిలో చాలా ఏన్షియంట్ టెంపుల్. యాక్చువల్ స్టోరీ ప్రకారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం దగ్గరుండి చేసింది గోవిందరాజన్ స్వామి, అందుకే ఇక్కడే కొలువై ఉన్నారు అని చెప్తారు. సో ఇక్కడితో డే 2 కూడా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే డే 3 తిరుమల కొండ ఎక్కేద్దాం అనుకున్నాము. మార్నింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యి అంటే బాగా రెస్ట్ తీసుకుని తిరుమల టోల్ గేట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఒక 1 అవర్ పట్టేసింది అండ్ కొండ ఎక్కడానికి 40 మినిట్స్. మనం కొండ ఎక్కడానికైనా దిగడానికైనా మన ఓన్ వెహికల్లో ఒక సర్టెన్ టైం లిమిట్ ఉంటుంది. సో మనం అది కనుక ఫాలో అవ్వకపోతే మళ్ళీ మనకి ఫైన్ ఉంటుంది. సో లేట్ అవుతుందేమో అనేసి ఇలా రెస్ట్ తీసుకుంటూ అన్నీ చూసుకుంటూ కూడా వెళ్తున్నారు చాలామంది. వీడియో చూసి ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామని పొరపాటు పడకండి, ఎందుకంటే నేను ఈ వీడియో టైం ల్యాప్స్లో షూట్ చేశాను. మేము కొండెక్కిన యాక్చువల్ స్పీడ్ అయితే ఇది ఎగ్జాక్ట్లీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు ఎంత స్లోగా వెళ్తుందో బండి. అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆ 40 మినిట్స్ రీచ్ అవ్వాలంటే ఇలాంటి స్పీడ్ లిమిట్లోనే మనం వెళ్ళాలి. యాక్చువల్లీ అదే మనకి సేఫ్ కూడా. ఇంకా కొండ ఎక్కగానే డైరెక్ట్గా శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళాము. నేనైతే ఇప్పుడు నుంచి చూపించబోయేవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో చాలా ఎక్సైట్మెంట్తో కూడిన హ్యాపీనెస్తో ఉన్నానన్నమాట. అక్కడ నేచర్, ఈ ట్రీస్ అవన్నీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చేసాయి. నెక్స్ట్ అక్కడి నుంచి పాప వినాశ తీర్థం చూసాము. ఇదే శిలాతోరణం. శిలాతోరణం అంటే ఒక న్యాచురల్ రాక్ ఆర్చ్. సైంటిస్ట్ చెప్పింది 1.5 బిలియన్ ఇయర్ ఓల్డ్ అని. తిరుమలలో ఇదొక రేర్ న్యాచురల్ వండర్. దగ్గరలోనే ఉన్న చక్రతీర్థం. దీని ఎంట్రీ శిలాతోరణం లోపల నుంచే ఉంది.
పాప వినాశ తీర్థం నుంచి వెనక్కి వెళ్ళిపోతుంటే దారిలోనే ఈ ఆకాశగంగ తీర్థం కనిపించింది. అందులో కూడా వెళ్ళాము. జపాలి హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ కొంచెం పైకి వెళ్ళాలి, కానీ స్టెప్స్ చాలా ఎక్కువ అని చెప్పారు. బేబీతో కొంచెం రిస్క్ అవుతుందేమో అని మేము ఇంకా వెళ్ళలేదు, బయట నుంచే చూసాము. ఈవినింగ్ రూమ్ తీసుకొని స్వామివారికి మొక్కులు ఇచ్చేసి రెస్ట్ తీసేసుకున్నాము, ఎందుకంటే మా దర్శనం నెక్స్ట్ డే. లాస్ట్ డే ఆఫ్ అవర్ ట్రిప్, డే 4. మార్నింగ్ డైరెక్ట్ గా టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం స్వామివారి దర్శనం కోసం. దర్శనంలో ముందుగా బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్ళాము. నెక్స్ట్ హయగ్రీవ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకుని వరాహస్వామి టెంపుల్ కి తిరుమల కోనేరుకి వెళ్ళి అక్కడే అన్నదానంలో లంచ్ చూసుకొని ఇంకా లైన్లోకి వెళ్ళాము. ఫోర్ అవర్స్ వెయిటింగ్. భక్తితో పేషెన్స్తో స్వామివారిని స్మరిస్తూ గడిచింది. ఇంకా ఆ భగవంతుణ్ణి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కన్నులారా చూసిన ఆ మూమెంట్ ఇండిస్క్రైబుల్. సో బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ అంతే. ఇంకా ఈవినింగ్ రూమ్ చెక్అవుట్ చేసి కొండ దిగటం స్టార్ట్ చేశాము. అలా దిగుతుంటే ఈ ఆంజనేయ స్వామి కనిపించారు. వెళ్ళి దండం పెట్టుకుని ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పేశాము. సో నెక్స్ట్ ఇంకా ఇంటికే. ఇదే మా 4th డే కాణిపాకం కాళహస్తి తిరుమల తిరుపతి ట్రిప్. నాకు అనిపించింది ఏంటంటే, మేము అనుకున్నాం కాబట్టి వెళ్ళలేదు, స్వామి పిలిచారు కాబట్టే వెళ్ళగలిగాము. ఈ ట్రిప్లో నేర్చుకున్న లెసన్ ఏంటంటే, డివోషన్తో పాటు అవేర్నెస్ కూడా ఉండాలి. సో మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా వచ్చిందా? అలానే మీ తిరుమల ఎక్స్పీరియన్స్ గురించి మాకు కూడా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్.